शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सभायै नमः। సనాతన ధర్మము వైదిక ధర్మము సంకట స్థితిలో ఉన్నప్పుడు అవతరించి వేద ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేసినటువంటి మహనీయులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మరలా సుప్రతిష్ఠితం చేసినటువంటి మహనీయులు శంకర భగవత్పాదాచార్యుల వారు సామాన్యులకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క తత్వాన్ని, ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని చేరుకున్నట్టుకు గాను అనేక విధాలైనటువంటి సులభోపాయాలను మనకు ప్రసాదించారు. అందులో భక్తి మార్గము ప్రధానంగా ఉన్నది. ఆ భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షం కలుగుతుంది అని వారు ఎన్నో సందర్భాల్లో ఉటంకించారు. అందులో భాగంగానే వారు కేవలం భాష్య గ్రంథాలే కాకుండా అనేక విధాలైనటువంటి స్తోత్రాలని రచించారు. అందులో శ్రీ మహాగణపతి మీద చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రమే గణేష పంచరత్న స్తోత్రం. ఆ పంచరత్న స్తోత్రంలో గణపతి యొక్క సమగ్రమైనటువంటి తత్వాన్ని భగవత్పాద శంకరులు అందులో తెలియజేశారు మనకు. దాన్ని మనము ఆ పంచరత్నాన్ని విపులంగా పరిశీలన చేద్దాం. ముందుగా మొదటి శ్లోకంలోకి వెళదాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాషు నాశకం నమామితం వినాయకం. ఇది మొదటి శ్లోకము. దీని యొక్క తాత్పర్యాన్ని చూస్తే సంతోషంతో చేతియందు మోదకాన్ని ధరించి ఉన్నటువంటి వాడు అంటే మోదం కరోతీతి మోదకః అని వ్యుత్పత్తి. అంటే సంతోషమును కలిగించేది, ఆనందమును కలిగించేది కాబట్టి దానికి మోదకము అని అర్థము. అట్టి సంతోషమును తనను నమ్మిన భక్తులకు సంతోషంగా ఇచ్చేటువంటి వాడు. అట్లాగే ఆయన తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడు కదా, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషము లేదా ఆనందము జ్ఞానము చేతనే కలుగుతుంది. కావున తను నమ్మినటువంటి వారికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అనేటువంటి అర్థం మనకు కనబడుతోంది. తర్వాత సదా విముక్తి సాధకం, ఎల్లప్పుడూ మోక్షాన్ని అంటే విముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. మానవుడు భవబంధాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. దీనికి ముక్తి ఎక్కడుందయ్యా అంటే జ్ఞానము చేతనే ఆ సంసార బంధం నుండి విముక్తి కలుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉండడమే జీవుడి యొక్క లక్షణం. అంటే జనన మరణాలతో కూడినటువంటి సంసారము నుండి విముక్తి కలిగించేటువంటి వాడు. అట్టి విముక్తి కేవలం జ్ఞానం వల్లనే కలుగుతుంది కాబట్టి ముందు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆనంద స్వరూపము. ఆనందమే జ్ఞానము, జ్ఞానమే మోక్షము అని చెప్పబడుతోంది కదా. తద్వారా ఆయన అలా ఆనందాన్ని కలిగిస్తూ ఆ జనన మరణ దుఃఖాల నుండి విముక్తిని కలగజేస్తూ ఉన్నాడు. అంటే ఆ పాశాల చేత బంధింపబడినటువంటి జీవుడికి ఎలవేళలా దుఃఖమే కలుగుతూ ఉన్నది. ఆ దుఃఖము పోతే మిగిలేది ఏముంది? ఆనందము. ఆ ఆనందాన్ని తన చేతి యందు ఉంచుకున్నటువంటి వాడు తద్వారా అన్నిటి నుండి కూడా మనకు విముక్తిని ప్రసాదిస్తూ మోక్ష ప్రదాత కూడా అవుతున్నాడు అని దీని యొక్క భావం మనకు కనబడుతోంది. తర్వాత కళాధరావతంసకం, పాలభాగంలో చంద్రకళను ధరించినటువంటి వాడు. అనగా కాలమును తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. చంద్రుడికి వృద్ధి క్షయములు ఏ విధంగా అయితే ఉన్నాయో జీవుడికి కూడా తన యొక్క జీవితంలో వృద్ధి క్షయాలు కలుగుతూనే ఉంటాయి. అటువంటి వృద్ధి క్షయాలను తనను నమ్మినటువంటి భక్తులకు లేకుండా ఆ వృద్ధి క్షయము అనేటువంటి ఈ యొక్క ఎగుడు దిగుళ్లకు లోను కానివ్వకుండా తన యొక్క అభయహస్తము చేత సులభంగా వాళ్ళ యొక్క జీవితాలను దాటించేటువంటి వాడు. అంటే కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. ఎందుకంటే జీవుడికి కర్మవశం చేత తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతూనే ఉంటాయి.
అయితే వీటన్నిటికీ మించి సదా శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంచడానికి కాను కాలమును తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, తనను ఉపాసించినటువంటి వారి బుద్ధి మనస్సు సరైన మార్గంలో కూడా వెళ్ళేలా చేయువాడు అనేటువంటి అర్థం కూడా మనకు కనబడుతోంది. ఎందుకు అంటే కళాధరుడు, కళాధరావతంసకం అంటే చంద్రకళను తన యొక్క ఫలభాగంలో ధరించినటువంటి వాడు. ఆ ఫలభాగము బుద్ధికి సంకేతం కదా, కాబట్టి చంద్రుడు మనస్సుకు సంకేతం. ఈ మనోబుద్ధులను తన ఆధీనంలో ఉంచుకుని ఎవరైతే భక్తుడు తనను ఉపాసిస్తూ ఉంటాడో వాళ్ళ యొక్క బుద్ధి మనస్సులను సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాడు. ఆ విధంగా సరైనటువంటి మార్గంలో పయనించేటువంటి ఉపాసకుడికి భక్తుడికి ఈ క్షయము అనేది ఎప్పటికీ కలగదు. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా అష్టమి చంద్రవిభ్రాజ దళిక స్థల శోభిత అని సమమైనటువంటి కాంతి చేత శోభిల్లుతూ ఉంటారు. అష్టమి తిథి యొక్క చంద్రుడి వలె సమమైనటువంటి కాంతితో విరాజిల్లుతూ ఉన్నట్లుగా తన యొక్క భక్తులను సమానమైనటువంటి జీవితాన్ని అంటే ఈ పతనావస్థలను చేరనివ్వకుండా సరైనటువంటి దిశలో నడిపిస్తూ ఉంటాడు ఆ జీవితాల్ని. కాబట్టి కళాధరావతంసకుడు కూడా ఆయన అవుతున్నాడు. తర్వాత విలాసి లోకరక్షకం అని తెలియజేస్తున్నారు. అంటే ఎటువంటి శ్రమ లేకుండా నవ్వుతూ లోకరక్షణ చేస్తూ ఉండేవాడు. లోకరక్షణ అనగా ఏమిటి అనేటువంటి అనుమానం సందేహం కలుగుతుంది. అప్పుడు మనం ఎట్లా అర్థం చెప్పుకోవాలంటే జీవుడు వారి కర్మానుసారంగా తగినటువంటి ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు కదా, అటువంటి జీవులను వారి వారి కర్మానుసారంగా తగిన ఫలాలను ఇస్తూ లోకాన్ని నడిపించడమే విలాసముగా లోకరక్షణ చేయుట. ఎందుకంటే ఆ కర్మ యొక్క ఫలితాలను ఇవ్వకపోతే కనుక సరైనటువంటి ఫలితాలను అనుభవించేటువంటి స్థితి లేక జీవులు అనేక విధములైనటువంటి వ్యాపారములకు లోనవుతూ ఉంటారు. కాబట్టి వారి వారి కర్మానుసారంగా ఈ యొక్క ప్రకృతి ద్వారా సరైనటువంటి ఫలితాలను ఇస్తూ చక్కగా ఈ లోకాల్ని సంతోషంగా నడుపుతూ ఉంటాడు. ఆయన కాలానుగుణమైనటువంటి ఫలాలను లోకాలకు అందిస్తూ ఉంటాడు. ఆ కళాధరుడు అన్నటువంటి పైవాక్యానికి కూడా ఇది అన్వయమవుతుంది. ఆ విధంగా కాలాన్ని తన యొక్క అధీనంలో ఉంచుకొని విలాసంగా ఈ లోకరక్షణ చేస్తూ ఉన్నటువంటి వాడు గణపతి అని తెలియజేస్తున్నారు ఆచార్యుల వారు. తర్వాత అనాయకైక నాయకం అంటే అనాథలకు దిక్కైనటువంటి వాడు. సంసార బంధాలలో పడి దిక్కులేక మరలా పుడుతూ మరణిస్తూ లోకంలో బాధపడుతున్నటువంటి ఈ అనాథలకు తమ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షానికి దారి తెలియని వారికి దారి చూపేటువంటి నాయకుడు. నాయకుడి యొక్క లక్షణము దారి చూపడము, సరైనటువంటి దిశలో పయనించేలా చేయడం. ఆ విధంగా అనాయకైక నాయకం, ఆ అనాథులకు దిక్కైనటువంటి వాడు. అలాగే ఇంకొక అర్థం కూడా మనకిక్కడ తెలుస్తోంది. ఏమిటంటే తనకంటే అధికుడు లేనటువంటి వాడు ఆయనే గణపతి. అందుకే అథర్వణ వేదం కూడా జగత్కారణమచ్యుతం అనేటువంటి పదంతో గణపతిని కీర్తించింది. అంటే జగత్తు కారణమైనటువంటి అచ్యుతుడు అంటే చ్యుతి లేనటువంటి వాడు, అందరికంటే పైవాడు అని గణపతిని అథర్వణ వేదం కీర్తిస్తూ ఉంది. ఇక్కడ ఆ అథర్వణ వేద వాక్యాన్నంతా కూడా అనాయకైక నాయకం అనేటువంటి ఒకే ఒక్క పదంలో ఆచార్య శంకరుల వారు మనకు తెలియజేశారు. వినాశితే ఇభదైత్యకం అంటే వినాశిత ఇభదైత్యకం. ఆయన గజాసురుణ్ణి సంహరించాడు, గజముఖుడు అనేటువంటి రాక్షసుణ్ణి. ఇది మనకెక్కడ సామాన్యంగా పురాణంలో కనిపించదు. భాగవతంలో కానివ్వండి, అట్లాగే గణేష పురాణంలో కానీ, ఎక్కడ స్కాంద పురాణంలో కానీ కనిపించదు. అయితే బ్రహ్మాండ పురాణంలో మనకు ఈ యొక్క వాక్యానికి అర్థం అక్కడ కనబడుతోంది. భండాసుర సంహార సమయంలో విఘ్నాలను సృష్టిస్తున్నటువంటి గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు. ఇభం అంటే ఏనుగు, గజానాం మందబుద్ధి అని ఆర్యోక్తి, అంటే ఏనుగు మందబుద్ధి కలిగినటువంటిది అని. అంటే ఇక్కడ మందబుద్ధి అనే గజాసురుడు మనలోనే ఉన్నాడు. అట్టివాడిని అంటే ఆ మందబుద్ధి చేత మనం ఏ దారిలో వెళ్ళాలో తెలియకుండా మోక్ష మార్గం వైపు కానీ భక్తి మార్గం వైపు కానీ పయనించకుండా అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు లోనై పక్కదారులు పడుతూ ఉంటాడు జీవుడు. అటువంటి మందబుద్ధి కలిగినటువంటి ఆ
జీవులను సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాడు. అటువంటి మందబుద్ధి కలిగినటువంటి గజాలు ఏవైతే ఉన్నాయో, దుర్వ్యసనములు కలిగినటువంటి గజములను మన మనస్సులోంచి సంహారం చేసి మన మనస్సును శుద్ధం చేసేటువంటి వాడు. అట్టి వాడిని సంహరించి మనకు దారి చూపేటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. నత అశుభాషు నాశకం, తనను కొలిచిన వారి అశుభాలను వెంటనే నాశనం చేసేటువంటి వాడు. ఎలా నాశనం చేస్తాడని ప్రశ్న. ఇందాక చెప్పుకున్నాం కదా, మనలో ఉన్నటువంటి మందబుద్ధిని నాశనం చేయడం చేతనే సకల అశుభాలు దగ్గరికి రాకుండా పోతున్నాయి. ఎందుకంటే దుష్కర్మ చేస్తే తగినటువంటి దుష్ఫలితాన్ని మనల్ని అనుభవింపజేస్తూ ఉన్నాడు కళాధరావతంసకుడై. ఇక కర్మవశాత్తు వచ్చేవి ఆయన స్మరణ చేత కర్మక్షయం కలిగి అసలు రాకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆ మందబుద్ధిని ఎట్లాగైతే నాశనం చేస్తున్నాడో, అలా ఎప్పుడైతే మందబుద్ధి నాశనం అవుతుందో మనం సత్కర్మాచరణ చేస్తాము, సత్ఫలితాలనే పొందుతాం. ఇక అశుభాలకు తావే లేదు. ఆ విధంగా తన నమ్మినటువంటి వాళ్లకు అశుభాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. నాశనం చేసి సరైనటువంటి దారిలో మనం వెళ్ళేలా చేసి సత్ఫలితాలని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు స్వామి. ఆ విధమైనటువంటి పుణ్యఫలాల్ని మనకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామికి నమస్కారము, నమామి తం వినాయకం, అట్టి గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని. ఇక్కడ గణపతి అనేటువంటి మాట కూడా వాడలేదు ఆయన. అటువంటి వాడైన వినాయకుడికి నమస్కరిస్తున్నాను అని అంటున్నారు ఆచార్యులు. ఇక్కడ వినాయక శబ్దానికి విశేషం ఉంది. రెండు అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటది? వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయక. దుష్టులను విఘ్నాలను శిక్షించేటువంటి వాడు కాబట్టి ఆయన వినాయకుడు అని ఒక మాట చెప్తూ ఉన్నారు. విగతో నాయక ప్రభుర్యస్య స్వతంత్రత్వాత్, అంటే స్వతంత్రుడు, తనకంటే పైవాడెవడు, నాయకుడు లేనటువంటి వాడు. దీని ద్వారా ఈ పైవాడెవడు కూడా లేనటువంటి వాడు అనేటువంటి అర్థం మనకు కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనాయకైక నాయకం అనేటువంటి వాక్యానికి ఇక్కడ ఈ వినాయక అనేటువంటి శబ్దం కూడా అక్కడ అన్వయమవుతోంది. తనకంటే పైవాడెవడు లేనటువంటి వాడు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతోంది? మనకు గణపతి యొక్క ఈశ్వరత్వం ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ఇది గణేశ పంచరత్నంలో ఉన్నటువంటి మొదటి శ్లోకానికి తాత్పర్య వివరణ. స్వస్తి.